బాగున్నావా? సో మనం స్ప్రింగ్ బూట్ స్టెప్ బై స్టెప్లో నేర్చుకుంటున్నాం. ఈ ప్లేలిస్ట్ లోపల మనకు బిగినింగ్ నుంచి ఎండ్ వరకు స్ప్రింగ్ బూట్ కాన్సెప్ట్స్ అని ఎట్లా వాడాలి చిన్న చిన్నగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తా. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ ప్లేలిస్ట్ కనుక మీరు ఫాలో అయినట్లయితే బిగినింగ్ నుంచి ఎండ్ వరకు ఒక స్టేజ్ వరకు అయితే రీచ్ అవ్వగలుగుతావు. ఆ కాన్ఫిడెన్స్ అయితే నేను ఇవ్వగలుగుతా. ఓకేనా? సో అందులో భాగంగానే మనం ఏం చేసినాము, ప్రీవియస్ వీడియో లోపల ఏం చేసినామంటే అసలు డీబీని ఎందుకు వాడాలి, డేటాబేస్ని ఎందుకు వాడాలి, ఇన్ మెమరీ డేటాబేస్ అంటే ఏంటిది, H2 డేటాబేస్కి ఎట్లా కనెక్ట్ అవ్వాలి, ఒక టేబుల్ అంటే ఇక్కడ నా ఉద్దేశంలో ఒక ఎంటిటీ, ఓకే, ఒక ఎంటిటీని ఎట్లా క్రియేట్ చేయాలి అనేటువంటి కాన్సెప్ట్స్ మనం నేర్చుకున్నాం మన ప్రీవియస్ వీడియో లోపల. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు నెక్స్ట్ ఏంటిదంటే క్రియేట్ అయినటువంటి ఎంటిటీతోని మనం ఎట్లా కమ్యూనికేట్ అవ్వాలి అని చెప్పి మనం చూద్దాం. ఓకేనా? సో ఈ కమ్యూనికేట్ అవ్వడానికి చాలా 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 లైబ్రరీస్ ఉన్నాయి. ఇది ఒక పెద్ద ఓషియన్. బట్ 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 ద ద మోస్ట్ ప్రిఫరబుల్ అండ్ 90% ఆఫ్ ప్రాజెక్ట్స్ ఆర్ ఆన్ జేపీఏ రిపాజిటరీ. ఈ ఓషియన్ నుంచి మనకు కావాల్సినటువంటి స్పూన్ని తీసుకోవడమే మన బాధ్యత. మిగతావి మనం చూద్దాం, లాస్ట్లో చూద్దాము. ఫస్ట్ నా ఉద్దేశం ఏంటంటే ఈ ప్లేలిస్ట్ ఎండ్ టు ఎండ్ బిల్డ్ చేయాలని. ఒక్కసారి నేను దీంట్లో డిఫరెంట్ లైబ్రరీస్లోకి వెళ్ళినా అంటే ఒకటి నాకు ఒక 2-3 తెలుసు, అవి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకుంటూ వెళ్ళాలి. ఇంకొకటి ఇంకా డిఫరెంట్ లైబ్రరీస్ కోసం నువ్వు నేర్చుకుంటూ నేను స్పెండ్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే మనకు డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి ఇంకా స్ప్రింగ్ బూట్ లోపల. ఏఓపి కానీ, వెస్ట్ టెంప్లేట్స్ కానీ, వెస్ట్ కంట్రోల్, ఇంకా వెస్ట్ క్లయింట్స్ కానీ, సెక్యూరిటీ కానీ, ఆ టాపిక్స్ని మనము ఫస్ట్ హ్యాండిల్ చేయాలి అని నా ఉద్దేశం. అందుకే ఎక్కువగా వాడుతున్నటువంటి జేపీఏ రిపాజిటరీ గురించి నేను ఇప్పుడు డిస్కస్ చేస్తాను. ఓకేనా? అసలు జేపీఏ రిపాజిటరీ అంటే ఏంటిది? ఇది చాలా 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 ప్లేస్లలో దీన్ని వాడతారు. ఓకేనా? సో అసలు వాట్ ఈస్ జేపీఏ రిపాజిటరీ? ఓకే, వాట్ ఈస్ జేపీఏ రిపాజిటరీ? ఓకే, రిపాజిటరీ, జేపీఏ రిపాజిటరీ అంటే నథింగ్ బట్ ఏం లేదు ఫ్రెండ్స్, ఇది మనకు స్ప్రింగ్ బూట్ ప్రొవైడ్ చేస్తుంది యాజ్ పార్ట్ ఆఫ్ స్ప్రింగ్ డేటా జేపీఏ లోపల. ఇది ఒక మాడ్యూల్. ఓకే, స్ప్రింగ్ డేటా జేపీఏ లోపల ఒక మాడ్యూల్ ఇది. ఓకే, ఇది మనకు ఒక ఇంటర్ఫేసింగ్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా? అంటే ఇప్పుడు ఇంటర్ఫేసింగ్ టు ద టేబుల్. ఓకే, మనం టేబుల్ మీద రెగ్యులర్గా పర్ఫామ్ చేసే ఇది ఒక టేబుల్. ఓకేనా? ఈ టేబుల్కి ఇంటర్ఫేసింగ్ ప్రొవైడ్ చేస్తుంది మనకు. మనము రెగ్యులర్గా పర్ఫామ్ చేసే ఆపరేషన్స్ ఉంటాయి కదా, లైక్ ఏంటిది, సేవ్ చేయాలి, ఓకే, ఫెచ్ చేయాలి, అప్డేట్ చేయాలి, డిలీట్ చేయాలి, అండ్ ఆర్డర్ బై చేయాలి, సార్టింగ్ చేయాలి, పేజినేషన్ చేయాలి. అట్లా డిఫరెంట్ థింగ్స్ మనకు ఉంటాయి ఈ టేబుల్ పైన. ఓకేనా? వీటికి ఇప్పుడు సపోజ్ నేను సేవ్ అనుకో, మనకేంటిది ఎస్క్యూఎల్ లోపల మనం ఈ టేబుల్లోకి సేవ్ చేయాలంటే ఏంటిది, సింపుల్గా ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్. సపోజ్ టేబుల్ నేమ్ స్టూడెంట్ అనుకున్నట్లయితే వాల్యూస్, ఇక్కడ ఏంటిది ఆ వాల్యూస్ని మనం పంపించచ్చు. ఓకేనా? 1 సంథింగ్ లైక్ నేమ్ సంథింగ్, ఇట్లా మనము వాల్యూస్ని పంపించచ్చు సేవ్ చేయడానికి. ఫెచ్ చేయడానికి ఏంటిది, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ వేర్ అని చెప్పి మనము ఐడి ఈజ్ ఈక్వల్ టు సమ్ కండిషన్ ఇస్తాం. ఓకేనా? ఇట్లా రాయకుండా, అంటే ఇది కరెక్టే కానీ ఇక్కడ ఏంటిది అంటే మనకు టూ మచ్ ఆఫ్ డిపెండెన్సీ అవుతుంది. ఏంటిది, టూ మచ్ ఆఫ్ డిపెండెన్సీ మీన్స్ హియర్ డిపెండెన్సీ అని కాదు, దీనికి కరెక్ట్ వర్డ్ ఏంటిదంటే టైట్ కప్లింగ్ అవుతుంది ఇక్కడ. అంటే టేబుల్ నేమ్తోని ఫీల్డ్ నేమ్స్తోని టైట్ కప్లింగ్ అవుతుంది. అండ్ ఇది ఎస్క్యూఎల్, ఇది జావా కాదు. ఓకేనా? సో ఎస్క్యూఎల్ని జావాని సెపరేట్ చేసి మనకు జేపీఏ రిపాజిటరీ అనే ఒక ఇంటర్ఫేస్ ఏం చేస్తుంది అంటే ఇంటర్నల్గా అదే హ్యాండిల్ చేసుకుంటుంది ఇన్సర్ట్ అవి ఇవి. ఇది మనకు కొన్ని మెథడ్స్ ఇస్తుంది. ఆ మెథడ్స్ని మనం యూజ్ చేసినట్లయితే అది మనకు ఈ ఆపరేషన్స్ని ఇంటర్నల్గా అదే హ్యాండిల్ చేసుకుంటుంది. కొన్ని మెథడ్స్ మనం డిస్కస్ చేద్దాం యాజ్ పార్ట్ ఆఫ్ ఈ వీడియోస్ లోపల. ఓకే, సో ఇది బేసిక్గా జేపీఏ రిపాజిటరీ అనేది ఏంటిది అంటే ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ క్వడ్ రిపాజిటరీ అండ్ పేజినేషన్ అండ్ సార్టింగ్ రిపాజిటరీ. ఓకే, అసలు పేజినేషన్ సార్టింగ్ గురించి మనం తర్వాత మాట్లాడదాం. ఓకేనా?
క్వడ్ అంటే ఏంటిది అని చెప్పి మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ఓకేనా, క్వడ్ అంటే క్వడ్ అనేది మనం చాలాసార్లు వింటాం. ఏంటిది? క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్. ఇదే కదా క్వడ్ ఆపరేషన్స్ అంటారు. ఓకేనా, ఈ క్వడ్ ఈ ఆపరేషన్స్ని ఒక ఇంటర్ఫేస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. దాన్ని ఏమంటారు అంటే మనకు క్వడ్ రిపోజిటరీ అంటారు. ఓకే, క్వడ్ రిపోజిటరీ లోపల ఈ ఆపరేషన్స్ అన్నీ ఉంటాయి. మన జేపీఏ రిపోజిటరీ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది, అంటే దీంట్లో ఉన్న ఫ్యూచర్స్ని తెచ్చుకుంటుంది. ఓకేనా, ఒక్కసారి నేను చూపిస్తాను. ఇక్కడ చూసినట్లయితే జేపీఏ రిపోజిటరీ ఇది ఒక ఇంటర్ఫేస్. ఓకేనా, ఇది ఏం చేస్తుంది? లిస్ట్ క్వడ్ రిపోజిటరీ పేజినేషన్ అండ్ సార్టింగ్ అంటున్నారు కదా. సో మనము క్వడ్లోకి వెళ్ళినట్లయితే ఇది క్వడ్ రిపోజిటరీ ఏం చేస్తుంది? క్వడ్ ఆపరేషన్స్ అంటే క్రియేట్ అంటే ఏంటిది? సేవ్ చేయడం. ఓకేనా, రీడ్ అంటే ఏంటిది? ఫైండ్ బై ఆల్, ఇట్లా రీడ్ చేస్తాం. ఓకేనా, యూ అంటే నథింగ్ బట్ అప్డేట్ చేయడం. ఓకే, డి అంటే డిలీట్ ఆపరేషన్స్. ఓకేనా, సో ఇట్లా డిఫరెంట్ ఆపరేషన్స్ని ఈ క్వడ్ రిపోజిటరీ అనేది మనకు ప్రొవైడ్ చేస్తారు అన్నట్టు. ఓకే, ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ సింపుల్గా ఫైండ్ బై ఐడి అంటున్నాడు. ఈ ఐడి వచ్చేసి సింపుల్గా కాలం నేమ్ అంతే. అంటే ఫైండ్ బై అనేటువంటి కీవర్డ్ పెట్టేసి నీ ఐడి ఇచ్చినట్లయితే, ఆ ఐడి పాస్ చేసినట్లయితే ఆ ఫీల్డ్ అనేది టేబుల్ లోపల ఉంటే, ఆ పర్టికులర్ రో అనే టేబుల్ లోపల ఉంటే పుల్ అయిపోతుంది సింపుల్గా. అట్లా మనము జేపీఏ రిపోజిటరీస్ని వాడచ్చు. అది మెయిన్ పర్పస్ అన్నట్టు. అంటే ఇది ఒక అబ్స్ట్రాక్షన్ లేయర్ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, ఒక అబ్స్ట్రాక్షన్ లేయర్ని మనం ప్రొవైడ్ చేస్తుంది. ఇట్లా ఎస్క్యూఎల్స్ని మనము వాడాల్సిన అవసరం లేకుండా సింపుల్గా జావా నుంచే మనం దాన్ని కనెక్ట్ అయిపోతున్నాం. ఓకేనా, సో మనము ఇది ఎట్లా క్రియేట్ చేయాలి జేపీఏ రిపోజిటరీస్ అని చూద్దాం. ఓకే, ఫస్ట్ నేను ఏం చేసిన అంటే రిపోజిటరీ అని ఒక ప్యాకేజ్ క్రియేట్ చేసుకున్నా. దీంట్లోపల మన ప్రీవియస్ వీడియోలో మనకు తెలుసు స్టూడెంట్ అనేటువంటి ఒక ఎంటిటీని మనం క్రియేట్ చేసాము, అంతేనా. ఈ ఎంటిటీకి నేను రిపోజిటరీ క్రియేట్ చేస్తాను, జేపీఏ రిపోజిటరీ. ఎట్లా? ఇక్కడ పోయేసి ఫస్ట్ మనం ఇంటర్ఫేస్ అని చెప్పి పెట్టుకుందాం. ఓకే, సింపుల్గా స్టూడెంట్ లెట్స్ లైక్ స్టూడెంట్ రెపో అందాం. ఓకే, స్టూడెంట్ రెపో. ఓకే, ఫస్ట్ ఇది రిపోజిటరీ అని చెప్పి మనం ఫస్ట్ స్ప్రింగ్ బూట్కి చెప్పాలి విత్ ద హెల్ప్ ఆఫ్ రిపోజిటరీ అనోటేషన్. రిపోజిటరీ అంటే ఏంటిది? నథింగ్ బట్ ఒక డీబీ రిలేటెడ్ ఆపరేషన్. అంటే ఇక్కడ నాకు బేసిక్గా ఏంటంటే ఆ డీబీ ఆపరేషన్స్ నేను పర్ఫామ్ చేస్తా దీంట్లో అని చెప్పి రిప్రజెంట్ చేయడానికి నేను రిపోజిటరీ అనేటువంటి అనోటేషన్ని వాడుతున్నాను. ఇది కామన్ ఎక్కడైనా. ఓకేనా, ఇక్కడ ఎక్స్టెన్స్ జేపీఏ రిపోజిటరీ అని ఉంటుంది. ఓకేనా, జేపీఏ రిపోజిటరీ ఇక్కడ చూసినట్లయితే టీ అండ్ ఐడి ఉంది. ఓకేనా, టీ అంటే ఏంటిది అంటే మన ఎంటిటీని మనం చూపించాలి. ఇక్కడ నా కేసులో ఏంటిది? స్టూడెంట్ ఎంటిటీ కదా. సో స్టూడెంట్ ఎంటిటీ. నెక్స్ట్ పారామీటర్ లోపల ఏంటిది అంటే ఈ ఐడి ఫీల్డ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ ఐడి ఫీల్డ్కి ఉన్నటువంటి టైపుని మనము జేపీఏ రిపోజిటరీ లోపల ప్రొవైడ్ చేయాలి. ఓకేనా, సింపుల్. ఇప్పుడు ఇది ఇంపోర్ట్ అయింది. సింపుల్. ఇట్లా చేసినట్లయితే నువ్వు అన్ని ఆపరేషన్స్ డీబీ క్వడ్ ఆపరేషన్స్ అన్నీ ఆటోమేటిక్గా చేసుకోవచ్చు. జేపీఏ రిపోజిటరీ నీకు అన్నీ ఇచ్చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఇది ఏంటిది? ఈ డిక్లరేటివ్ వే లోపల నేను డిఫైన్ చేసిన ఏంటిది? @రిపోజిటరీ అని ఒక అనోటేషన్ వాడినా. ఇది ఏంటిది? నథింగ్ బట్ అంటే నాకు స్ప్రింగ్ ఐఓసి లోపల ఏమవుతుంది? ఒక బీన్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా, బీన్ అనేది క్రియేట్ అయ్యేసి ఆ డిపెండెన్సీస్ అన్నీ ఇంజెక్ట్ చేసుకుంటుంది. మనం సింపుల్గా దీన్ని వాడుకోవడమే. ఓకేనా, ఒక సర్వీస్ లేయర్ లోపల దీన్ని ఎట్లా సేవ్ చేయాలో చూపిస్తా ప్రస్తుతానికి. నెక్స్ట్ వీడియోస్ లోపల మనము డిఫరెంట్ ఆపరేషన్స్ చూద్దాం, ఎందుకంటే వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుంది, నాకు అట్లా ఇష్టం లేదు అట్లా. ఓకేనా, ఇప్పుడు సింపుల్గా నేను ఏం చేస్తా అంటే స్టూడెంట్ రిపోజిటరీ అంట, స్టూడెంట్ సర్వీస్ అంట. ఓకేనా, ఇది ఒక సర్వీస్ కదా. సో సింపుల్గా నేను ఒక సర్వీస్ అని చెప్పి ఇచ్చేస్తా. ఓకేనా, ఇక్కడ నేను చేయాల్సింది ఏంటిది? దాన్ని ఆటోవైవ్ చేయాలి. ఏంటిది? స్టూడెంట్ రిపోని నేను ఆటోవైవ్ చేయాలి. ఓకే, స్టూడెంట్ రిపోని
ఆ డిపెండెన్సీ ఇంజెక్షన్ అని చెప్పి నేను చేసేసిన. ఓకే, ఇప్పుడు డేటా సేవ్ అవ్వాలి అంటే నేను ఇక్కడ ఒక ఏపీఐ పెట్టుకొని నేను పెట్టుకోవచ్చు, నేను కాదనట్లేదు. బట్ మనం అది నెక్స్ట్ వీడియో లోపల చూద్దాం అనుకున్నాం కాబట్టి సింపుల్గా మనం పోస్ట్ కన్స్ట్రక్ట్ అని వాడదాం. ఈ పోస్ట్ కన్స్ట్రక్ట్ ఏం చేస్తుంది అంటే సింపుల్గా ఈ సర్వీస్ అనేటువంటి బీన్ స్ప్రింగ్ ఐఓసీలో క్రియేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా పోస్ట్ కన్స్ట్రక్ట్ ఉంటే ఫస్ట్ అదే ఇన్వోక్ అవుతుంది. అంటే ఈ బీని క్రియేట్ అయినప్పుడు ఇది ఆటోమేటిక్గా డిపెండెన్సీ ఇంజెక్షన్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత నేను ఈ పోస్ట్ కన్స్ట్రక్ట్ లోపల ఈ టేబుల్లోకి డేటాను ఇన్సర్ట్ చేస్తాను విత్ ద హెల్ప్ ఆఫ్ స్టూడెంట్ రిపాజిటరీ. ఓకేనా, సింపుల్గా చూసినట్టయితే వాయిడ్ సేవ్ స్టూడెంట్ డీటెయిల్స్ అంట. ఓకే, ఇప్పుడు నేను నా స్టూడెంట్ ఏంటిది, స్టూడెంట్ రిపో వచ్చేసి ఇది కదా. ఓకే, సో న్యూ స్టూడెంట్. ఓకే, సింపుల్గా ఇప్పుడు ఒకసారి నేను వెళ్తా, ఇక్కడ లోపలికి వెళ్తే నాకు ఏమేమి ఉన్నాయి, స్టూడెంట్ ఐడి, నేమ్, అడ్రస్ ఉంది. ఇది ఎట్లాగో జనరేటెడ్ వాల్యూ కాబట్టి నేను ఇది సెట్ చేయాల్సిన అవసరం నాకు లేదు. ఓకే, ఎట్లా మిగతా ఫీల్డ్స్ని సెట్ చేసి నేను టేబుల్ లోపల సేవ్ చేస్తా విత్ ద హెల్ప్ ఆఫ్ జేపీఐ రిపాజిటరీ. ఓకేనా, సో సింపుల్గా ఇప్పుడు ఎస్ డాట్ సెట్ నేమ్ అంట. ఓకే, సెట్ నేమ్ అన్నప్పుడు ఏంటిది, లెట్స్ ఏ లైక్ ప్రవీణ్ అని చెప్పి తీసుకుందాం. ఓకే, ఎస్ డాట్ సెట్ అడ్రస్. ఓకే, అడ్రస్ వచ్చేసి లెట్స్ ఏ లైక్ హైదరాబాద్ అందాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ రిపాజిటరీ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ రిపాజిటరీ లోపల డైరెక్ట్గా సేవ్ అని చెప్పి పెట్టేసుకున్నాం అనుకో, ఆటోమేటిక్గా ఆ ఎంటిటీ అనేది సేవ్ అయిపోతుంది. ఏ ఎంటిటీ మనం పంపించాలి అంటే ఇక్కడ నువ్వు ఏదైతే డిఫైన్ చేసినావో ఆ ఎంటిటీని పంపిస్తే ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. ఓకేనా, సో అదే ఎంటిటీగా నేను పంపిస్తుంది, సో రికార్డ్ అనేది సేవ్ అయిపోతుంది. ఇట్లనే మనం ఇంకొక వెండు కూడా తీసుకుందాం. ఓకే, అంటే మనం దీన్నే సింపుల్గా కాపీ పేస్ట్ చేద్దాం. ఓకే, ఇది ఎస్ ఉంది కదా, సో ఇక్కడ నేను S1 అంట, S1 అంట. ఓకే, నెక్స్ట్ ఇది S2 కదా, సో ఇది S2 అండ్ S2 అంట. ఓకే, ఇది S3 కదా, సో ఇది S3 అంట. ఓకేనా, ఇది ప్రవీణ్, ఇదేంటిది లెట్స్ సే లైక్ రమేష్ అందాం, పూణే అందాం. ఓకేనా, నెక్స్ట్ ఇదేంటిది విజయ్, లెట్స్ సే లైక్ ఢిల్లీ అందాం. ఓకే, మనం ఇండియన్స్ తెలుగు వాళ్ళం కదా, సో అది కూడా వేసేద్దాం. ఓకే, లెట్స్ సే లైక్ నాగందం, అది కరీంనగర్ డిస్టిక్ అబ్బా, సో నేను కరీంనగర్ వేసేసుకుంటా. మీది ఏ డిస్టిక్ కూడా చెప్పండి కామెంట్ సెక్షన్లో, తెలుసుకుంటా, తప్పేముంది. ఓకేనా, సో ఇట్లా నేను పెట్టుకున్నా. ఇప్పుడు నేను దీన్ని రన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది సింపుల్గా రన్ అయిపోతుంది, ఆ డేటా కూడా ఇన్సర్ట్ అయిపోతుంది. నేను ఇక్కడ H2 డేటాబేస్ వాడుతున్నా. ఓకేనా, సో H2 డేటాబేస్ అనేది వాడేసిన, ఇగో 8081 అంట కదా. సో సింపుల్ ఇక్కడికి పోయి నేను చూపిస్తా, లోకల్ హోస్ట్ లాగిన్ అండ్ పాస్వర్డ్ వచ్చేసి ఓకే స్టూడెంట్. చూసినట్లయితే అంత వచ్చేసింది కదా. అట్లా సింపుల్గా మనము డేటాను సేవ్ చేసుకోవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ జేపీఐ రిపాజిటరీ. ఇక్కడ మనం ఏం చేసినాం, సింపుల్గా ఇగో ఈ మెథడ్ వాడినాం అబ్బా, అంతే మనం చేసింది, సింపుల్గా సేవ్ అయిపోయింది. ఇట్లా కాదు అంటే మనం ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ అదంతా పెట్టుకోవచ్చు, బట్ అదంతా కరెక్ట్ కాదు అని నా ఉద్దేశం. అలా అని చెప్పి అది కరెక్ట్ కాదు అని నేను చెప్పాను, అది కూడా కరెక్టే, బట్ దాని యూసేజ్ వేరు, దీని యూసేజ్ వేరు అట్లా. ఓకేనా, ఇదైతే 99% ఇప్పుడు అన్ని ప్రాజెక్ట్స్ ఇవే వాడుతున్నాయి, అందుకే నేను ఇది ప్రిఫర్ చేస్తున్నాను మీకు చెప్పడానికి. ఓకేనా ఫ్రెండ్స్, హోప్ మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను. మీకు అర్థమైనట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.